ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. అందరికీ నమస్కారం. సింథసిస్ ఆఫ్ యోగాలో ది 4 8s అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుతున్నాం. అందులో చాలా ప్రధానమైనటువంటి భాగం గురువు అనేదాన్ని మనం ప్రారంభం చేసాం. ఉత్సాహం అది ప్రధానమే. గురువు కొంత విస్తృతంగా శ్రీ అరవిందులు దీని గురించి చర్చించారు. దేన్ని మనం ఎలా గురువుగా భావించాలి, ఎవరు గురువు అవుతారు, ఆ గురువు ఎట్లా మనని పరివర్తన వైపుగా తీసుకువెళతాడు, మనం ఎలాగా పరిశీలన చేసుకోవాలి, ఇదంతా చాలా విస్తృతంగా వారు ఈ పారాగ్రాఫ్లో మనకి వివరించారు. దీంట్లో మనం కిందసారి చదివినప్పుడు అనేక శాఖలు, అనేక మతాలు, అనేక ఆలోచన ధోరణులు, అనేక తాత్విక చింతనలు, అతీతాన్ని రకరకాల పేరుతో వాళ్ళు పిలిచి ఆ అనుభవాన్ని పొంది ఒక్క అనుభవమే పరిపూర్ణం అనేటువంటి దానికి, ఆ నిశ్చయానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇంటెగ్రల్ యోగాలో, పూర్ణ యోగంలో ఆ అనుభవాలన్నీ కూడా పూర్ణయోగం తీసుకుంటుంది. ఆ అనుభవాల్ని అన్నిటినీ కూడా స్వీకరించి పరివర్తనకి ఏ విధంగా ఉపయోగించుకోవాలో పూర్ణయోగం నిర్ధారణ చేసి ఆ వైపుగా మనని తీసుకువెళుతుంది. ఒక అనుభవం వచ్చినప్పుడు దానికే మనం పరిమితం అవుతాం. కానీ అన్ని అనుభవాలు కూడా మనకి తీసుకున్నప్పుడు వాటన్నిటినీ ఎట్లా మనం ఇమడ్చాలి, ఎట్లా సెట్ చేయాలి, పరిపూర్ణమైనటువంటి అనుభవంలో ఈ జ్ఞానాన్నంతటినీ అనేది తెలిస్తే తప్ప అన్ని అనుభవాలని తీసుకుని మనం ముందుకు వెళ్ళలేం. అలాంటి ఒక పరిపూర్ణమైనటువంటి అనుభవానికి వీటన్నిటినీ ఉపయోగించుకోవటం అనేది తెలిస్తే బాగుంటుంది. తెలియకపోతే ఏమవుతుందంటే గందరగోళం అయిపోతుంది. అందుకని మనం కిందసారి మనం చదివినప్పుడు శ్రీ అరవిందులు చిట్ట చివరి పారాగ్రాఫ్లో లార్డ్, ఈశ్వర, అబ్సల్యూట్, ఇవన్నీ కూడా అన్నోయబుల్, ఇలాంటి అనుభవాలన్నీ కూడా మన ఇంటెగ్రల్ యోగాలో మనం ఇవన్నీ కావాల్సిన అనుభవాలే. ఇవన్నీ తీసుకుంటుందంటే అర్థం ఏమిటి? వాటిని యథాతథంగా అట్లాగే ఉంచుకుంటుందని కాదు. ఆ అనుభవాలన్నీ ఎలా పనికొస్తాయో ఇంటెగ్రల్ యోగాకి తెలుసు. అందుకని ఇన్ని రకాల అనుభవాలే మాస్టర్ ఆఫ్ అవర్ యోగా అవుతుంది అని శ్రీ అరవిందులు చెప్పారు. ఆ తర్వాత పారాగ్రాఫ్, టు సీ, నో, బికమ్ అండ్ ఫుల్ఫిల్ దిస్ వన్ ఇన్ అవర్ ఇన్నర్ సెల్వ్స్ అండ్ ఇన్ ఆల్ అవర్ అవుటర్ నేచర్ was always the secret goal and becomes now the conscious purpose of our embodied existence. ఒకప్పుడు మనకి మనలో ఇన్నర్ సెల్వ్స్, మన అంతరాత్మలలో వన్, ఏకంని అనుభవంలోకి తెచ్చుకోవటం అనేది ఒక రహస్యమైనటువంటిదిగా మనకి ఉండేది. ఆ ఏకాన్ని చూసి, నో తెలుసుకుని, బికమ్ ఆ ఏకంగా మనం కూడా అయ్యి, ఫుల్ఫిల్ సాఫల్యం పొందటం అనేది మన అంతరంగ విషయానికి సంబంధించిన అంశంగా మాత్రమే ఉండేది. అందుకనే అది రహస్యం. రహస్యం అంటే ఏముంది? మనకు తెలియనిది అని అర్థం. అంతే. సో మన అంతరంగంలో ఇదంతా అంతరంగానికి సంబంధించినదిగానే ఉండేది. కానీ ఇంటెగ్రల్ యోగాలో ఇప్పుడు ఏం జరుగుతుంది? బికమ్స్ నౌ ది కాన్షియస్ పర్పస్ ఆఫ్ అవర్ ఎంబడీడ్ ఎగ్జిస్టెన్స్. మన అస్తిత్వం శరీరంతో కూడినటువంటి అస్తిత్వం, ఎంబడీడ్ ఎగ్జిస్టెన్స్, శరీరగతమైన అస్తిత్వం మనది. శరీరాన్ని కూడా తీసుకుంటుంది ఇంటెగ్రల్ యోగా. శరీరం పనికిరాదు, దీనితోటి పని లేదు అని ఇంటెగ్రల్ యోగాలో ఉండదు. ఎందుకంటే అంతరంగానుభవం అంతా కూడా బయటకి అభివ్యక్తం కావాలంటే
పనులలో అభివ్యక్తం కావాలంటే శరీరం తప్పనిసరి. అందుకని శరీరగతమైనటువంటి ఈ ఎంబడీడ్ ఎగ్జిస్టెన్స్ని కూడా పరిగణనలోకి తీసుకుని అతి ముఖ్యమైనదిగా భావించి ఇంటెగ్రల్ యోగా ఏం చేస్తుందంటే, ఇంటెగ్రల్ యోగాలో కాన్షియస్ పర్పస్ అయిపోతుంది. ఈ శరీరగతమైనటువంటి అస్తిత్వము కూడా కాన్షియస్గా చైతన్యవంతమైనటువంటి ప్రయోజనం అనేది మనకి ముఖ్యం అవుతుందన్నమాట. మొన్నటిదాకా అంతరంగానికే పరిమితమైంది, ఇప్పుడు బాహ్యంలో కూడా తెలిసి జరిగేటువంటి ప్రయోజనంగా ఉంటుంది. ఏమిటి ఉంటుంది? ఏకం యొక్క అనుభవం. ఆ అనుభవాన్ని మనం మొత్తం మన ఫిజికల్ దీంట్లో కూడా, మన భౌతికంగా కూడా ఆ అనుభవాన్ని పొందడం వల్ల మాత్రమే మనం క్రియలోకి, కర్మలోకి ఆ దైవాన్ని అభివ్యక్తం చేయగలం. టు బీ కాన్షియస్ ఆఫ్ హిమ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బీయింగ్ అండ్ ఈక్వల్లీ ఇన్ ఆల్ దట్ ద డివైడింగ్ మైండ్ సీస్ యాజ్ అవుట్ సైడ్ అవర్ బీయింగ్ ఈజ్ ద కన్సమేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ కాన్షియస్నెస్. ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని శ్రీ అరవిందులు మనకి చెప్తున్నారు. అందుకనే సింథసిస్ ఆఫ్ యోగా, యోగ సాధనకి మనకి అత్యంత ఉపయోగపడేటువంటి మార్గదర్శకం అయింది. ఇంత వివరంగా ఇంతగా వివరించి ఇదిగో సాధనలో ఇలాగ స్పృహగా మనం ఉండాలి అని చెప్తున్నారు. శ్రీ అరవిందులు అంటున్నారు, టు బీ కాన్షియస్ ఆఫ్ హిమ్, దైవము లేదా ఏకము అనేది హిమ్ అని వారు వాడుతూ ఉంటారు, మనకు తెలిసిందే. కనుక మనం మన అస్తిత్వ భాగాలన్నిటిలో కూడా ఆయనని గురించినటువంటి కాన్షియస్ చైతన్యంతో ఉండాలి. అది తర్వాత ఈక్వలీ ఇన్ ఆల్ దట్ ద డివైడింగ్ మైండ్ సీస్ యాజ్ అవుట్ సైడ్ అవర్ బీయింగ్. మానవుడి మనస్సు డివైడ్ చేసి తెలుసుకునేటువంటి విధానాన్ని అది అనుగమిస్తుంది. మన మనసు ఏం చేస్తుంది? అన్నిటినీ కూడా విభజించి చూడటం వలన, విశ్లేషించటం వలన తెలుసుకుందాం సత్యాన్ని నేను తెలుసుకోవటం అంటే మనసుకు తెలిసినటువంటి పద్ధతి ఏమిటంటే దాన్ని అనలైజ్ చేసి, డివైడ్ చేసి, చూసి, ప్రతి ముక్కని కూడా అర్థం చేసుకుని, మళ్ళీ అన్ని ఆ చిన్న చిన్న అంశాలన్నిటినీ ఒక చోట చేర్చి, ఇదిగో నాకు సత్యం తెలిసింది అంటుంది. అన్నీ ఒక చోట చేర్చడం వల్ల సత్యం కాల, ఈ అన్నింటి వెనక ఏమున్నది అనే అనుభవం వల్ల మాత్రమే సత్యం మనకు తెలుస్తుంది. కానీ మనసుకి ఆసక్తి లేదు. మనసుకున్నటువంటి శక్తి అనలైజ్ చేయటం, డివైడ్ చేయటం. కనుక మానవుడి మనసు డివైడింగ్. అందుకని మనసు ఏం చేస్తుంది? డివైడింగ్ మైండ్, అది విభజించేటువంటి మనసు. కనుక ప్రతిదాన్ని కూడా ఏకంని అది నాలో ఉన్నదిగా చూడదు, నాలోనే ఉన్నది ఇది సత్యం అని చూడదుట, ఇదేదో బయట ఉన్నది అని అనుకుంటుంది. అందుకే అవుట్ సైడ్ అవర్ బీయింగ్, మానవుడి యొక్క అస్తిత్వానికి బాహ్యంలో ఉన్నటువంటిది సత్యం, ఏకం అంటే అని మనసు అనుకుంటుంది. కాబట్టి ఆ బయటగా కనిపించేది కూడా సత్యంలో భాగమే. అదేగా యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. కనుక బాహ్యం అని మనకు అనిపించేదంతా ఎక్కడుంది? ఆ దైవంలోనే పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ రకమైనటువంటి స్పృహ కలిగి ఉండాలి. కనుక మనసు బాహ్యంలో ఉన్నది అని భ్రమపడేటువంటిది నిజంగా ఏకంలో ఉన్నది మాత్రమే. కనుక దాంట్లో కూడా, ఆ బాహ్యంలో ఉన్నది అనేటువంటి దాంట్లో కూడా మనము సత్యాన్ని అత్యంత చైతన్యంతో అనుభవంలోకి తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. ఈజ్ ద కన్సమేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ కాన్షియస్నెస్. అంటే వ్యక్తిగతమైనటువంటి చైతన్యానికి కన్సమేషన్, పరాకాష్ఠ ఇది. అంటే బాహ్యంలోనూ అంతరంగంలోనూ కూడా ఏకమే, ఏకంలోనే బాహ్యం కూడా ఉన్నది. కాబట్టి బాహ్యంలో ఉన్న దాంట్లో కూడా నేను ఏకత్వాన్ని పొందాలి అనేటువంటి చైతన్యం ఈ వ్యక్తిగత చైతన్యానికి పరాకాష్ఠ. ఇది అత్యున్నతమైనటువంటి అనుభవం అని చెప్తున్నారు. టు బీ పొసెస్డ్ బై హిమ్ అండ్ పొసెస్ హిమ్ ఇన్ అవర్ సెల్వ్స్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్ ఈజ్ ద టర్మ్ ఆఫ్ ఆల్ ఎంపైర్ అండ్ మాస్టరీ. మన ఆధ్యాత్మికమైనటువంటి
ఆధ్యాత్మికతలో 2 మాటలు వాడతాం, సామ్రాజ్యం, స్వరాజ్యం. చాలా మందికి తెలుసు, ఎంపైర్ అండ్ మాస్టరీ అన్నారు. సామ్రాజ్యం అంటే అంతటిని మనం అనుభవంలోకి తెచ్చుకోవడం. స్వరాజ్యం అంటే నాలో ఉన్నటువంటి దాని మీద నాకు ప్రభుత రావటం, నాలో ఉన్న భాగాలలో సత్యం యొక్క ప్రభుత ఆధిపత్యం వస్తే అది స్వరాజ్యం, మాస్టరీ అంటాం. ఎంపైర్, సామ్రాజ్యం, అది అంతరంగంలో వచ్చేటువంటి జ్ఞానము, అదంతా కూడా సామ్రాజ్యం. మన అంతరంగ బాహ్యాలన్నిటిలో కూడా వస్తే మాస్టరీ, అది స్వరాజ్యం. టు బీ పొసెస్డ్ బై హిమ్, ఏకం మనని వహించాలి. అండ్ పొసెస్ హిమ్ ఇన్ అవర్ సెల్వ్స్, మనలో ఆయనని మనం వహింపజేసుకోవాలి, ఆయన మనని వహించాలి. అంటే అంతరంగము, బాహ్యము, ఈ రెండింటా కూడా ఉన్నటువంటి ఆ ఏకంని మనం అనుభవంలోకి తెచ్చుకుంటే సామ్రాజ్యం, స్వరాజ్యాలని సాధించినట్లవుతుంది. ఇది కన్జమేషన్ ఆఫ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. టు ఎంజాయ్ హిమ్ ఇన్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పాసివిటీ అండ్ యాక్టివిటీ. 2 రకాల అనుభవాలు, ఇది కూడా మనకు తెలిసిందే. ఇది ఉదాసీన అనుభవం, క్రియాశీలమైనటువంటి అనుభవం. మనలో ఉన్నటువంటి ఆత్మని గనక మనం తెలుసుకుంటే అది ప్యాసివిటీ అవుతుంది, ఉదాసీన అనుభవం. ఆత్మ సాక్షి మాత్రం ఆత్మ చూస్తూ ఉంటుంది, ఇవన్నీ తెలుసుగా మనకి. అది నిరంజనం, అది నిర్గుణం, అది నిష్క్రియం, అది శాశ్వతం. ఇలాంటి అనుభవం అంతా కలిగినప్పుడు మనకి ఉదాసీనమైనటువంటి అనుభవం. అది కర్మలోకి రాదు, మనం చేసే పనులలో అదేమీ రాదు. మనం చేసేటువంటి పనులలో కూడా ఆ ఏకంని అనుభవంలోకి తెచ్చుకోగలిగితే అది యాక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటాం, యాక్టివిటీ. అది క్రియాశీలకత అవుతుంది. ఆఫ్ పీస్ అండ్ పవర్, ఆఫ్ యూనిటీ అండ్ ఆఫ్ డిఫరెన్స్. వీటన్నిటిలో కూడా ఈ క్రియాశీలకమైనటువంటి, ఉదాసీనమైనటువంటి 2 అనుభవాలు పూర్ణయోగానికి చాలా అవసరం. పీస్, శాంతి, శక్తి, ఏకత్వం, తర్వాత డిఫరెన్స్, ఈ విభేదంగా పనిచేసేది. ఏకత్వం, అది కాకుండా బహుత్వం. అది బహుళత్వంలోనూ, ఏకత్వంలోనూ, శక్తిలోనూ, శాంతిలోనూ, అన్నింటిలో కూడా ఈ 2 అనుభవాలు రావాలి అని చెప్తున్నారు. అది టు ఎంజాయ్ హిమ్ ఇన్ ఆల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సర్వ అనుభవంలో కూడా దైవాన్ని మనం ఆనందించటం అంటే ఈ 2 రకాలైన అనుభవాలు సమస్తంలో రావాలి. ఇది విచ్ ద జీవ, ది ఇండివిజువల్ సోల్ మేనిఫెస్టెడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అబ్స్క్యూర్లీ సీకింగ్. ఇది అద్భుతమైనటువంటి సత్యం. పుట్టినటువంటి ప్రతి జీవుడు, మానవుడిలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా అబ్స్క్యూర్గా అన్వేషిస్తున్నాడు. అస్పష్టంగా దేన్ని అన్వేషిస్తున్నాడు అంటే ఇదిగో పైన చెప్పిన దాన్ని అన్వేషిస్తున్నాడు. సమస్తంలోనూ ఈ ఏకం యొక్క ఆనందాన్ని నేను అనుభవించాలనే పుట్టిన ప్రతి జీవి కూడా తాపత్రయం అదే. అది వంకరగా పోతున్నాడా, లేకపోతే 1,00,000 జన్మల్లో పోతున్నాడా, అజ్ఞానంలోని కూరుకుపోయి ఆ కర్మలే చేస్తున్నాడా, ఏదైనా కావచ్చు. కానీ నిజానికి లోతుగా చూసినప్పుడు ఈ కర్మల ద్వారా జీవుడు అన్వేషించేటువంటిది, జీవుడు అంటే మన వేదాంతంలో ఉండే జీవుడు కాదు, ఈ వ్యక్తి అంతరాత్మని వహించినటువంటి శరీరంగా వహించినటువంటి అంతరాత్మ. అని ఈ జీవుడు అస్పష్టంగా వెతకటం, సూటి అయిన జ్ఞాన మార్గంలో పోతే సూటిగా పోవడం, ఆ జ్ఞాన మార్గం ఏదో తెలియక అహంకారం నడిపించే విధంగా నడుచుకుంటూ అజ్ఞానం నడిపించేటట్లుగా నడిస్తే అది అస్పష్టమైనటువంటి అన్వేషణ అవుతుంది. కనుక అస్పష్టమైనటువంటి విధంగానైనా మానవుడు వెడుతున్నాడంటే దేనికోసం? బయటికి చూస్తే అది అహంకారం ప్రయోజనాలే నడుస్తూ ఉంటాయి, కానీ వాటి ద్వారా కూడా అతను ఆ ఏకం యొక్క అనుభవాన్ని తనలో బాహ్యంలో కూడా పొందాలనే ఆర్తి ఆరాటంతోనే వెళుతున్నాడు అని చెప్తున్నాడు. దిస్ ఈస్ ద ఎంటైర్ డెఫినిషన్ ఆఫ్ ద ఎయిమ్ ఆఫ్ ఇంటెగ్రల్ యోగా. ఇది ఇంటెగ్రల్ యోగా యొక్క
సమస్తమైన లక్ష్యం, మొత్తం లక్ష్యం ఇదే, నిర్వచనం కూడా ఇదే. అదేంటంటే ఇట్ ఈస్ ద రెండరింగ్ ఇన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ట్రూత్ విచ్ యూనివర్సల్ నేచర్ హ్యాస్ హిడెన్ ఇన్ హర్ సెల్ఫ్ అండ్ విచ్ టీ ట్రవెయిల్స్ టు డిస్కవర్. ఇట్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ ద హ్యూమన్ సోల్ ఇన్ టు ద డివైన్ సోల్ అండ్ ఆఫ్ న్యాచురల్ లైఫ్ ఇన్ టు డివైన్ లివింగ్. ఇంటెగ్రల్ యోగా డెఫినేషన్ ఏమిటి అంటే ఇదిగో ఇది ఏంటది, యూనివర్సల్ నేచర్, విశ్వ ప్రకృతి ఏం చేసింది, తనలో ఒకటి రహస్యంగా ఉన్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ట్రూత్, సత్యం యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవం తనలో రహస్యంగా ఉంటే ఆ విశ్వ ప్రకృతి ఏం చేస్తున్నది, దానంతటినీ కూడా ఈ అన్వయించుకుంటున్నది, రెండరింగ్ అన్వయిస్తోంది, తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతటినీ కూడా అన్వయిస్తూ విశ్వ ప్రకృతి తనలో రహస్యంగా ఉన్నటువంటి సత్యాన్ని డిస్కవర్ చేయటానికి, కనుక్కోవడానికే చాలా యాతన పడుతున్నది. ట్రెవెయిల్స్ అంటే టాయిల్ అని అర్థం, యాతన పడుతోంది. తనలో రహస్యంగా ఉన్నదాన్ని తన అనుభవంలోకి తెచ్చుకోవడానికి విశ్వ ప్రకృతి పడేటువంటి ఈ యాతనే యోగము అని చెప్తున్నారు. ఈ యోగం ద్వారా ఆమె ఏం చేస్తోంది, ఇట్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ ద హ్యూమన్ సోల్ ఇన్ టు ద డివైన్ సోల్. అజ్ఞానంలో ఉన్నటువంటి మానవ అంతరాత్మ జ్ఞానవంతమైనటువంటి దివ్య అంతరాత్మగా పూర్తిగా పరివర్తన చెందటం అనేది ఇంటెగ్రల్ యోగా యొక్క ఎయిము, దాని డెఫినిషన్. అండ్ ఆఫ్ న్యాచురల్ లైఫ్ ఇంటూ డివైన్ లివింగ్. ఇప్పుడున్నటువంటి సహజమైన మానవ జీవితాన్ని దివ్య జీవితంగా కన్వర్ట్ చేయటం, మార్పు చెందించటం అనేదే దివ్య ఇంటెగ్రల్ యోగా యొక్క ఎయిమ్. ఇది దాని డెఫినిషన్ కూడా ఇదే. ఇలా రావడానికి పాటుపడుతున్నటువంటిది విశ్వ ప్రకృతి. ఆమెలోనే ఈ పరివర్తనకి కావలసినటువంటి సత్యమంతా కూడా రహస్యంగా ఉంటే దాన్ని వెలికి తీయడానికి ఆమె పడేటువంటి యాతనే ఇదిగో ఈ ఇంటెగ్రల్ యోగ సాధన అవుతుంది. అయితే నిశ్చయమైనటువంటి మార్గం ఒకటి ఉందా, ష్యూరెస్ట్ వే ఒకటి ఉందా అని అంటే ఉన్నది అని శ్రీ అరవిందుల వారు చెప్తున్నారు. వాట్ ఈస్ ద ష్యూరెస్ట్ వే? ఇట్లా అస్పష్టంగా అబ్స్క్యూర్గా పడుతూ లేస్తూ ఇట్లా పోవటం సహజమైనటువంటి జీవితం. అయితే సూటి అయినటువంటి నిశ్చయమైనటువంటి మార్గం ఒకటి ఏముందో శ్రీ అరవిందులు తర్వాత పారాగ్రాఫ్లో చెప్తున్నారు. The surest way towards this integral fulfillment is to find the master of the secret who dwells within us, open ourselves constantly to the divine power, which is also the divine wisdom, and love and trust to it to effect the conversion. ఇది సూటి అయినటువంటి మార్గం. సో ఇంటెగ్రల్ యోగా, ఈ పూర్ణ యోగం యొక్క దివ్య మొత్తం లక్ష్యం అంతా ఏమిటో మనకు తెలిసింది. అది ఇండివిజువల్ సోల్ని డివైన్ సోల్గా మార్చి తద్వారా న్యాచురల్ లైఫ్ని డివైన్ లైఫ్గా పూర్తిగా పరివర్తన చెందించడం ఇంటెగ్రల్ యోగా యొక్క లక్ష్యము. ఇప్పుడు ఇది ఎఫెక్ట్ కావాలంటే, ఇది సిద్ధించాలి అనేటట్లయితే సాధకుడు ఏం చెయ్యాలి, అది శ్రీ అరవిందులు ఇక్కడ చెప్తున్నారు. అది ష్యూరెస్ట్ వే ఒకటి ఉన్నది. అదేంటంటే ఈ పూర్ణయోగం సాఫల్యం కావాలంటే దానికి ష్యూరెస్ట్ వే, నిశ్చయ మార్గం ఒకటి ఉన్నది. అదేంటది? టు ఫైండ్ ద మాస్టర్ ఆఫ్ ద సీక్రెట్ హూ డ్వెల్స్ విత్ ఇన్ అస్. మొట్టమొదటిది మనలోనే నివసిస్తున్నటువంటి, మనకి తెలియకుండా ఉన్నటువంటి ప్రభువు ఉన్నాడే, ఆయనని ముందు కనుక్కోవాలి. ఆ సాధన ముందు చేయాలి. మనలోనే నివాసిగా ఉన్నటువంటి ప్రభువుని మనం కనుగొనాలి సాధన ద్వారా. ఓపెన్ అవర్ సెల్ఫ్స్ కాన్స్టెంట్లీ టు ద డివైన్ పవర్. మనం జీవిస్తున్నప్పుడు, ప్రతి చిన్న పని చేస్తున్నప్పుడు నిరంతరం మనం ఆ దివ్య శక్తి వైపుకే తెరుచుకుని ఉండాలి. అజ్ఞాన శక్తులు వాటి ఆధిపత్యం కింద మనం వెళ్ళకూడదు. ఎంత కష్టమో మనకి తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు ఇది ఎంత కష్టమో. అందరం కూడా జ్ఞానం కావాలనే పెడతాము,
కానీ మనం బలిష్టమైనటువంటి అజ్ఞాన శక్తి చేతిలో ఉంటాం గనక మనం చేసేవన్నీ కూడా పొరపాటు మార్గాలలోనే ఆమె తీసుకువెళ్ళి లేబుల్ మాత్రం చాలా జ్ఞానవంతంగా బాగా చేస్తున్నావు, ఇలా చేయకపోతే ఎట్లా మారుతుంది ప్రపంచం, నువ్వు ఎలా మారుతావు అని మనకే ఆమె పాఠాలు చెప్పి ఆమె మార్గంలోనే పట్టుకుపోతుంది. ఇది మనం ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకుని సాధకుడు ఏ పని చేస్తున్నా కూడా నిరంతరం, కాన్స్టెంట్లీ అన్నారు, నిరంతరం అన్నారు. ఇవాళ చేసి అయిపోయిందా, ఏడాది చేశాను అయిపోయిందా ఉండదు. ఇంటెగ్రల్ యోగాలో ఇంటెగ్రల్ యోగా ఫుల్ఫిల్ అయ్యేదాకా నిరంతరం మనం దైవశక్తికే తెరుచుకుని ఉండాలి, సత్యానికే తెరుచుకుని ఉండాలి. సత్యం ఏమిటో ఇదంతా కొంత మనకి వెనకాల చెప్పారు. ఇక ముందు రాబోయేటువంటి అధ్యాయాలన్నీ కూడా దాని గురించే ఉంటాయి. కనుక దైవశక్తి దాని వైపే మనం తెరుచుకుని ఉండాలి నిరంతరం పనులు చేస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు అని చెప్తున్నారు. చెప్పి విచ్ ఈజ్ ఆల్సో ద డివైన్ విజ్డమ్. ఈ డివైన్ పవర్, పి క్యాపిటల్ పెట్టారు, దివ్య శక్తి. ఈ దివ్య శక్తికి మరో 2 శక్తులు ఉన్నాయి. అవేమిటంటే విజ్డమ్ ఉంది, వివేకం, డబ్ల్యూ క్యాపిటల్ పెట్టారు, దివ్య వివేకం. మరొకటి దానికి ఉన్నటువంటి శక్తి ప్రేమ, ఎల్ క్యాపిటల్ పెట్టారు, లవ్, ప్రేమ. అందుకని మనం దివ్యశక్తి వైపుగా తెరుచుకుంటే మనం చాలా నిశ్చితమైనటువంటి మార్గంలో ఉంటాం. ఎందుకని ఆ శక్తికి వివేకం ఉంది, ఆ శక్తికి ప్రేమ ఉంది కనుక అది మనని సరి అయినటువంటి దారిలో తీసుకువెడుతుంది. కనుక నిరంతరం మన దివ్యశక్తికి, దివ్య వివేకము, దివ్య ప్రేమ అయినటువంటి దివ్యశక్తికి మనం నిరంతరం కూడా ఎప్పుడూ తెరుచుకుని ఉండాలి. అదేం చెప్తోందా అని వినాలి తప్ప ఇతరమైనటువంటి సూచనలు, తర్వాత ఆ శక్తుల యొక్క ప్రభావాలు మనం గుర్తించే విధంగా ఉండి దివ్యశక్తికే మనం తెరుచుకుని ఉండాలి. ఎందుకంటే ట్రస్ట్ టు ఇట్ టు ఇఫెక్ట్ ద కన్వర్షన్. మరొకటి ఆ దివ్యశక్తిని మనం నమ్మాలి, దాని మీదే విశ్వాసం ఉంచాలి పరివర్తన కోసం. సో పరివర్తన జరగాలంటే ఈ దివ్య శక్తిని మనం విశ్వసించి దానికే మనం ఎప్పుడూ కూడా తెరుచుకుని ఉండాలి. ఇది ష్యూరెస్ట్ వే అని శ్రీ అరవిందులు చెప్పారు. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద ఈగోయిస్టిక్ కాన్షియస్నెస్ టు డూ దిస్ ఎట్ ఆల్ ఎట్ ద బిగినింగ్. శ్రీ అరవిందులు ఇలా చెయ్యండి అని చెప్పినప్పుడు ఆ చెయ్యటంలో ఉన్న కష్ట నష్టాలు కూడా వారు చెప్తారు మనకి. అందుకని ఆయన చెప్తున్నటువంటి యోగ సాధనలో మనకి ప్రవేశిస్తే ఎట్లాంటి భయము, దిగులు, ఈ సందేహాలు ఏమీ అక్కర్లా. ఎందుకంటే ప్రారంభంలో ఎన్ని సందేహాలు వస్తాయో, ఎన్ని ఆటంకాలు వస్తాయో ఇవన్నీ ఆయనే మనకి చెప్తూ అధిగమించడం ఎట్లా కూడా ఆయన చెప్తారు. అందుకే చెప్తున్నారు మానవులందరూ కూడా సాధన ప్రారంభించినప్పుడు మనందరం కూడా ఈగోయిస్టిక్ కాన్షియస్నెస్ నుంచే ప్రారంభం చేస్తాం. అంటే నాకెక్కడుంది ఈగోయిస్టిక్ కాన్షియస్నెస్ అని మనసు, లేకపోతే మనలో ఉన్నటువంటి అహంకారమో అజ్ఞానమో తలెత్తి మన్నే దబాయిస్తూ ఉంటాయి. ఎక్కడుంది నాకు అహంకారం? మిగతా వాళ్ళతో పోల్చి చూస్తే నాకేం అంత పెద్ద అహంకారం ఏం లేదు, నేను మంచితనంతోనే ప్రారంభిస్తున్నాను, నేను జ్ఞానంతోనే ప్రారంభిస్తున్నాను, దబాయించేస్తుంది అనమాట అహంకారం. అందుకని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రీ అరవిందులు చెప్తున్నట్లుగా మొట్టమొదట సాధన ప్రారంభం అంతా కూడా అహంకార చైతన్యంతోనే కనుక ఈ అహంకార చైతన్యంతో సమస్తమైనటువంటి ఈ ష్యూరెస్ట్ వేలో వెళ్ళడం అనేటువంటిది చాలా డిఫికల్ట్, చాలా కష్టసాధ్యమైనటువంటిది ఎట్ ద బిగినింగ్ అన్నారు సాధన ప్రారంభంలో. And if done at all, it is still difficult to do it perfectly and in every strand of our nature. ఇంటెగ్రల్ యోగా, పూర్ణ యోగం పరివర్తన లక్ష్యంగా పనిచేస్తోంది కాబట్టి పరివర్తన జరగాలంటే ఎందులో జరగాలి అంటే స్థూలంగా మనకు తెలుసు, భౌతికంలో, ప్రాణికంలో, మానసికంలో జరగాలి పరివర్తన. ఇది స్థూలంగా చెప్పుకుంటే. కానీ ఇంకా లోతులకు వెళ్ళాల్సి ఉంటుంది. లోతులకు వెడితేట ఈ చైతన్యాలన్నిటిలో, ఈ ప్రతి భాగంలో ఉన్నటువంటి ప్రతి పోగులో కూడా
పరివర్తన రావాలి. స్ట్రాండ్ అన్నారు, ప్రతి చిన్న పోగులో కూడా పరివర్తన రావాలి. అది ఇంకా ఎంత కష్టం. సో ఆ అహంకార చైతన్యంలో ప్రారంభించి మనం దాన్ని కాస్త తట్టుకుని సాధనలో ముందుకు వెళితే మరొక హర్డిల్ రెడీగా ఉంటుంది. సాధనలో అన్ని ఆటంకాలు అవరోధాలే ఉంటాయని ముందు మనం సాధకులందరం కూడా ముందుగా మనం బాగా స్థిరంగా ఉండాలి. ఒక ఆటంకం దాటాక, ఒక అవరోధం దాటాక మరొక అవరోధం రెడీగా ఉంటుంది. దాన్ని దాటడం వెనక దానికంటే కొంత సులభంగా ఉంటుంది, కొంత జ్ఞానం సంపాదించాం కనుక. అందుకని అరవిందులు అంటున్నారు, కొద్దిగా ఈగోయిస్టిక్ కాన్షియస్నెస్లో ఉండి సాధన ప్రారంభించి కొద్దిగా ముందుకు వెళ్ళాము అంటే ఇఫ్ డన్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ స్టిల్ డిఫికల్ట్ టు డూ ఇట్ పర్ఫెక్ట్లీ. పరిపూర్ణంగా ఆ సాధనలో ఆ ఈగోయిస్టిక్ కాన్షియస్నెస్ నుంచి సాధనగా మనం ఆ మార్గంలో వెళ్ళడం, ఏ మార్గంలో? డివైన్ పవర్కి ఓపెన్ అప్ అయ్యేటువంటి మార్గంలో వెళ్ళడం అనేది, పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా వెళ్ళడం అనేది ఇన్ ఎవ్రీ స్ట్రాండ్ ఆఫ్ అవర్ నేచర్. ఆ పరిపూర్ణంగా వెళ్ళడం అంటే ఎట్లా వెళ్ళాలి? మన భాగంలో ఉన్నటువంటి, మన స్వభావంలో ఉన్నటువంటి ప్రతి పోగు కూడా పూర్తిగా పరిపూర్ణంగా దైవం వైపుగా తెలుసుకోవడం అనేది స్టిల్ డిఫికల్ట్ టు డూ ఇట్. ఇంకా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఏదో కొద్దిగా బాహ్యంలో భౌతికంగా కొద్దిగా ఏదో చేయమంటే చేస్తాం, కొన్ని కోరికలు పరివర్తన చెందుతాయి, అయిపోయిందా వైటల్ పరివర్తన అయిందా అని మనలో మనం చూసుకుంటే అట్లా చూసుకోవడం కాదుట. ప్రతి పోగులో కూడా, ప్రతి సన్ననైన మనకు కనిపించినటువంటి ఎంత చిన్న 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 అతి సూక్ష్మమైనటువంటి అజ్ఞాన చైతన్యాన్ని కూడా పరివర్తన చేయవలసి ఉంటుంది. ఇది పరివర్తన చేస్తేనే పూర్తి పరివర్తన జరుగుతుంది కనుక ఇది ఇంకా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఈ అవరోధం వస్తుంది. It is difficult at first because our egoistic habits of thought, of sensation, of feeling block up the avenues by which we can arrive at the perception that is needed. ఏమిటి, ఎందుకు ఇంత డిఫికల్టు అనంటే, మనం ఆ దివ్య మార్గంలో, సాధనా మార్గంలో దైవం వైపుగా వెళ్ళడానికి కావలసినటువంటి పర్సెప్షన్ అంటే గ్రహించటం. ఆ గ్రహించటం అనేటువంటిది అది ఏమవుతుంది, మనం గ్రహించలేక మనలో ఉన్నటువంటి, మన స్వభావంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు దైవ మార్గాన్ని, ఆ నిశ్చయ మార్గాన్ని బ్లాక్ చేసేస్తాయి, అడ్డగించేస్తాయి. ఆ అడ్డగించటం వల్ల మనం ఆ దైవ మార్గం ఏమిటో గ్రహించకుండా ఉంటాం. మనం గ్రహించక నేను సరైన మార్గంలోనే పోతున్నాను అనుకుంటాం. ఏవి మనకి అడ్డంకి, మనం గ్రహించటానికి, దైవ మార్గం ఏదో గ్రహించటానికి అడ్డం వచ్చేటువంటి ఏమిటి అంటే, ఇదిగో ఇక్కడ చెప్తున్నారు. అదేంటంటే ఈగోయిస్టిక్ హ్యాబిట్స్ ఆఫ్ థాట్. మన డైరీలో ఇవన్నీ పాయింట్ వైజ్గా నోట్ చేసుకుంటే, మనం పని చేసేటప్పుడు మన మొబైల్లోనో దేంట్లోనో ఉన్నాయనుకోండి, ఉంటే మనం ఏ పని మొదలుపెట్టినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇవన్నీ ఉన్నాయా, ఎన్ని ఉన్నాయని చూసుకుంటే మనకి అర్థమైపోతుంది ఎందులో ఉన్నాం మనం అని చెప్పి. ఏవి మనని ఆటంకపరుస్తాయి అంటే చెప్తున్నారు. మొదటిది ఈగోయిస్టిక్ హ్యాబిట్స్ ఆఫ్ థాట్. ఆలోచన, అహంకారపూరితమైనటువంటి ఆలోచన అలవాట్లు. ఎందుకంటే మనం ఉన్నదే అహంకారంలో. నేను అహంకారంలో లేను అంటే ఎవరంటున్నట్టు? అహంకారమే అంటోంది. అహంకారమే, నేను అహంకారాన్ని కాదు, నాకు అహంకారం లేదు, నేను జ్ఞానాన్ని అంటోంది అన్నమాట. కానీ ఆ దారిలో వెళ్ళాలనుకునేటువంటి, సాధకుడుగా ఉండాలనుకునేటువంటి మానవుడు ముందుగా దీన్ని ఎప్పుడూ స్పృహలో ఉంచుకోవాలట. అదేంటంటే ఈగోయిస్టిక్ హ్యాబిట్స్ ఆఫ్ థాట్. మన ఆలోచనలు అన్నీ కూడా ఈ అహంకారపూరితమైనటువంటి ఆలోచన అలవాట్లకి మనం బాగా అలవాటు పడిపోయినాం. ప్రతిదానికి అహం అంటేనే ఆధిపత్యం, నేను ఉండాలి. మనం ఎంత మంచి పని చేసినా కూడా దాంట్లో
చాలా ఇసుమంతైనా కూడా నాకు ఒక ప్రయోజనం దీని నుంచి రావాలి అనేది చాలా స్పష్టంగా మనకి తెలుస్తూనే ఉంటుంది. పెద్ద ప్రయోజనం అక్కర్లేదు కానీ ఇంత ప్రయోజనం కావాలి. నాకు డబ్బు అక్కర్లేదు, మిగతావేం అక్కర్లేదు కానీ కీర్తి ప్రతిష్ట కావాలి. లేకపోతే అవి కూడా నాకేం అక్కర్లేదు కానీ అందరూ నన్ను గుర్తించాలి. ఏదో ఒకటి ఒక ఆలోచన ధోరణి అనేది అహంకారపూరితమైన ఆలోచన ధోరణి అలవాటు అనేది ఉంటుంది. ఇది దైవ మార్గంలో మనం వెళ్ళడానికి పూర్తిగా ఆటంకం. రెండవది ఆఫ్ సెన్సేషన్. ఇంకొకటి ఈగోయిస్టిక్ హ్యాబిట్స్ ఆఫ్ సెన్సేషన్. మన ఇంద్రియానుభూతులు అవన్నీ కూడా అహంకారపు అలవాట్లుగానే ఉన్నాయి. అహంకారపు ఇంద్రియానుభూతుల అలవాట్లు. మన కోరికలకు సంబంధించినవన్నీ కూడా ఒక అలవాటు ప్రకారం అవి అలా అహంకార ధోరణితోనే ప్రతి కోరిక నడుస్తూనే ఉంటుందన్నమాట. ఎంత ఉత్తమమైన కోరికలో కూడా అంతో ఇంతో తప్పనిసరిగా ఒక అహంకారపూరితమైనటువంటి ఒక ఇది తప్పనిసరిగా అనుభూతి ఉంటుంది. అహంకారం అంటే అదేవి పెద్ద దుష్టత్వం చెడ్డ అని కాదు, అది తన ప్రయోజనం తప్పనిసరిగా అంతో ఇంతో పెట్టుకునే ఎంత ఉత్తమమైనటువంటి కోరికైనా అది కోరుతుంది కనుక ఈ అలవాటు కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇవి ఆఫ్ ఫీలింగ్ అన్న మన భావోద్వేగాలు అనుభూతులు కూడా అహంకార భావోద్వేగ అనుభూతుల అలవాట్లే ఉన్నాయి. మనం ఏమి భావించినా ఏమి అనుభూతి చెందినా ఎంతో అహం ఉంటుంది. మన గురించి మనం చెప్పుకునేటప్పుడు మన జీవితానుభవాలు కష్టాలు అన్నీ చెప్పుకుంటుంటే జల 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 కళ్ళ నుంచి నీళ్లు ప్రవాహంగా గారుతాయి. అదే ఇతరుల బాధలు వింటున్నప్పుడు ఒక్క చుక్క కాదు కదా కంట్లో తడి కూడా రాదు. అంటే మామూలుగా వస్తుంది, అట్లా అని కాదు, అహం యొక్క లక్షణం అట్లా ఉంటుందన్నమాట. మనకేమంత పెద్దగా అనిపించదు మనకున్నంత. అదే మన కష్టాలు చెప్పుకుంటూ ఉంటే అది అనుభూతులు పొందుతూ ఉంటే ఎంతో ప్రవాహాలే కళ్ళలో నుంచి నేను ఎంత కష్టపడ్డాను, నేను ఇంత కష్టపడ్డాను, నేను అది చేశా, ఇది ఈ భావోద్వేగాలు ఉన్నాయే ఇవన్నీ కూడా అహంకారపు అలవాట్ల భావోద్వేగాలు, అహంకారపు అలవాట్ల అనుభూతులు, అహంకారపు అలవాట్ల ఆలోచనలు ఇవన్నీ కూడా మనని దైవ మార్గంలో సూటిగా వెళ్ళటానికి బ్లాక్ చేస్తాయి. ఎవెన్యూస్ అంటే మార్గాలు. ఆ మార్గాలన్నిటినీ ఆటంకపరిచి అడ్డుగా నిలబడిపోతాయి కనుక మనకి ఆ సూటి మార్గం అనేది కనపడదు. by which we can arrive at the perception that is needed. ఇవన్నీ అడ్డగించడం వలన మనం దైవ మార్గం ఏమిటో గ్రహించటం అనేది చాలా కష్టసాధ్యమైపోతుంది కనుక మనం సాధనగా జీవిస్తున్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కదా అని ముందు మనం అంగీకరించి దీన్ని ఒక్కొక్క దాన్ని నేను ఏ విధంగా అధిగమించగలను అనేటువంటి స్పృహతో గనక ఉన్నట్లయితే కొంత సాధనలో ఇవి అన్నీ కూడా పోవడానికి మనకి మార్గం కళ్ళకి కనపడడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఆఫ్టర్వర్డ్స్ because the faith, the surrender, the courage requisite in this path are not easy to the ego clouded soul. చూడండి, సాధనలో ఇన్ని రకాలైనటువంటి అవరోధాలు ఉన్నాయన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి శ్రీ అరవిందులు ఎలా చెప్తున్నారో చూస్తే మరి అనుభవాలన్నిటినీ మనం ఉపయోగించుకుంటే మనకి సాధన అనేది ఇది సాధన. అందుకనే సింథసిస్ ఆఫ్ యోగాని మనం లైన్ బై లైన్ చదవటం అనేది దీనికోసమే. మనం సాధనగా జీవించాలనుకుంటున్నాం కనుక అది ఇప్పుడు చెప్తున్నారు. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఆఫ్టర్వర్డ్స్. ఇవన్నీ కూడా కొంత సాధనలో మనం కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు ఇవన్నీ వెంటనే మొత్తం కొద్దిగా తొలగించుకుంటాం, ఇంకా కొన్ని ఉంటాయి. ఇంకా కొద్దిగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా కొంత కష్టం ఎదురవుతుంట. అదేమిటి? బికాస్ ఎందుకు ఎదురవుతుంది మనకు అవరోధం, కష్టము? మన ఫెయిత్ కానీ, సరెండర్ కానీ, మన ధైర్యం కానీ, ఈ పూర్ణయోగ మార్గంలో మనకి కావలసినటువంటివన్నీ కూడా ఇవి. ఒకటి విశ్వాసం, 2 ఆత్మసమర్పణ, 3 ధైర్యం.
సో మనకి 3 తెలిసినవేగా: కలోజల్ ఫెయిత్, అబ్సల్యూట్ కరేజ్, అన్ఫ్లించింగ్ పేషెన్స్. ఇవి ఈ సాధనలో పూర్ణయోగ సఫలం కావటానికి పూర్ణయోగ ఇవి కావాలి. ఇప్పుడు మనం అహంకార చైతన్యం నుంచి సాధన ప్రారంభించాం గనక నేను విశ్వసిస్తున్నాను, తర్వాత నేను దైవానికి సమర్పణ చేసుకున్నాను, ఆ తర్వాత నాకు ఈ మార్గంలో వెళ్ళడానికి చాలా ధైర్యం ఉంది. ఎందుకు ధైర్యం ఉండాలి అది కూడా మనకు తెలుసు. దైవ మార్గంలో వెళతామనగానే అంతకుముందు మన జోలికి రానటువంటి ఆసురిక అజ్ఞాన శక్తులన్నీ కూడా కలిసి చుట్టుముడతాయి. అంతవరకు వేరువేరుగా వాటి పని అవి ఎక్కడో చేసుకుంటున్నాయి. ఇవాళ మనం దైవ మార్గంలో నేను వెళతాను అనేసరికి అన్నీ వచ్చి కలిసి కట్టుగా వచ్చి మనని చుట్టుముట్టి పూర్తిగా మనకి అవరోధం కలిగిస్తాయి. కాబట్టి మన విశ్వాసం, సమర్పణ చేసుకుంటున్నాను అనుకున్న ధైర్యం అనేది వెంటనే కోల్పోతాం. ఈ శక్తులన్నీ చుట్టుముట్టడం వల్ల మనం ధైర్యాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకంటే భౌతిక ప్రయోజనాలన్నీ ఒకటొకటిగా జారిపోతూ ఉంటాయి. మనుషులంతా దూరం అయిపోతూ ఉంటారు. ఎవ్వరు మనని గుర్తించరు. ఎవ్వరి దృష్టిలోనూ అసలు మనం ఉండం. ఇంకా అనేక ప్రయోజనాలన్నీ పోతాయి. అనేక యాతనలు, కష్టాలకి గురి కావాల్సి వస్తాయి. ఇలా వచ్చినప్పుడు దైవ మార్గంలో పోవటానికి కరేజ్ అనేది ఉంటుందా? సాధారణంగా జారిపోతూ ఉంటుంది. ఎందుకు జారిపోతూ ఉంటుంది అంటే ఇదే కారణం. మన అహం మనని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. ది కరేజ్ రిక్విజిట్, కావలసినటువంటి ఈ 3 కూడా ఈ మార్గంలో, పూర్ణయోగ మార్గంలో కావలసినటువంటి విశ్వాసము, సమర్పణ, ధైర్యము అనేవన్నీ కూడా ఇవన్నీ పోతూ ఉంటాయి. వీటిని నిలుపుకోవడం చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మన అంతరాత్మ అహంలో మునిగిపోయి ఉంది, చిక్కుకుపోయి ఉంది. ఈగో క్లౌడెడ్ సోల్, అహం ఆవరించినటువంటి అంతరాత్మ. మన అంతరాత్మ బలమైన, జ్ఞానమైన, దైవాన్ని గ్రహించే అంతరాత్మగా లేదు. పూర్తి అహంలో చిక్కుకుపోయినటువంటి అంతరాత్మగా ఉంది గనక ఈ అంతరాత్మకి దైవ మార్గంలో పోవటానికి ఈ ఆఘాతాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఈ అవరోధం సాధనలో తర్వాత అవరోధం. ది డివైన్ వర్కింగ్ ఈజ్ నాట్ ద వర్కింగ్ విచ్ ద ఈగోయిస్టిక్ మైండ్ డిజైర్స్ ఆర్ అప్రూవ్స్. మన అహం ఉందే, ఈ అహంలో ఉన్నటువంటి మనస్సు, ఈ మనసు కోరుకునేటువంటిది, ఈ మనసు అనుమతించే విధంగా దైవం యొక్క పని విధానం ఉండదు. ఆయన మనలో పని చేసేటువంటి పద్ధతి అహంకారపు మనసు ఏది కోరుకుంటోందో అట్లా ఉండదు. ఆయన పద్ధతి వేరుగా ఉంటుంది, ఈ మనసు కోరుకునేది వేరుగా ఉంటుంది. అహంతో ఉన్నటువంటి మనసు ఏం కోరుకుంటుంది? దీని ఆలోచనల్లో దైవ పద్ధతి అంటే నైతికము, తర్వాత రుజుత్వము, ఆ తర్వాత ఉత్తమమైనటువంటి విధానాలు, ఇవి ఇలా ఉంటే పుణ్యమైనటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడా కావాలి, ఇవి ఉంటే దైవం ఉన్నట్టు అని అహంలో ఉన్నటువంటి మనసు కోరుకుంటుంది. కోరుకుని ఈ ప్రయోజనాలు నెరవేరాలి అంటుంది. నైతిక ప్రయోజనాలు నెరవేరాలి, తను ఏదైతే సూటి మార్గం, నిజాయితీ, చిత్తశుద్ధి అనుకుంటోందో ఆ ప్రయోజనాలు నెరవేరాలి. అలాగనే ఇలాంటి భావాలన్నీ కూడా మనసుకి ఉంటాయి, ఇవి నెరవేరాలి అంటుంది. ఉత్తమమైనటువంటి జీవన విధానం ఉండాలి అంటుంది. పుణ్యము అనేది దైవము అంటుంది. ఇవన్నీ కావని కాదు, కానీ ఇవి మాత్రమే కావు. అందుకని ఈ అహంలో ఉన్నటువంటి మనసు పడేటువంటి ఈ పొరపాటు ఉన్నదే, ఈ పొరపాటు ఇట్లా ఉండదు దైవం యొక్క పద్ధతి. ఇదేమో ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి పద్ధతి అహంలో ఉన్నటువంటి మనసు కోరుకుంటున్నది, ఇలా పనిచేస్తాను, వీటి ద్వారా పనిచేస్తానంటేనే దైవాన్ని అనుమతిస్తుంది. నాలోకి వచ్చి పనిచేయి అని మానవుడి మనసు అనాలంటే అది పెట్టేటువంటి నియమాలన్నీ ఇలా ఉంటాయి. ఇందాక మనం ఇప్పుడే చెప్పుకున్నామే, ఇట్లా ఉంటాయి. ఈ పద్ధతుల్లో నువ్వు పనిచేయాలి, అయితే నిన్ను అనుమతిస్తాను అంటుంది.
ఈ ప్రయోజనాలన్నీ నువ్వు నెరవేర్చాలి అని దైవాన్ని అంటుంది. అంటే ఏమవుతుందో చూద్దాం. అందుకనే డివైన్ వర్కింగ్ ఈజ్ నాట్ ద వర్కింగ్ విచ్ ద ఈగోయిస్టిక్ మైండ్ డిజైర్స్ ఆర్ అప్రూవ్స్ అన్నారు. 2 మాటలు అన్నారు. అది కోరుకునేది, అది అనుమతించేది. For it uses error in order to arrive at truth, suffering in order to arrive at bliss, imperfection in order to arrive at perfection. కనుక మానవ మనస్సు ఏం కోరుకుంటుందో కూడా మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అదేంటంటే ఎప్పుడూ కూడా పొరపాట్లు అనేవి జరగకుండా ఉండాలి, నాకెప్పుడు పొరపాటు లేనటువంటి జీవితం కావాలి అంటుంది. ఏ పొరపాటు జరగకూడదు, ఏ ఫెయిల్యూర్ రాకూడదు, వైఫల్యం అనేది నా జీవితంలో రాకూడదు, అన్ని సక్సెస్లే కావాలి. సక్సెస్ అంటే దీని దృష్టిలో ఏమిటి? సుఖంగా, హాయిగా, ఆనందంగా, సౌకర్యవంతంగా ఉంటే దీని దృష్టిలో, మనసు దృష్టిలో విజయం, సక్సెస్ ఎప్పుడు నాకు ఇట్లాగే రావాలి. అంతేగాని పొరపాట్లు రావడం, వైఫల్యాలు రావడం, బాధలు రావడం ఇవన్నీ నాకు కుదరవు అంటుంది. ఎర్రర్ అనేది అసలు కూడదు అంటుంది. రెండవది సఫరింగ్ నాకొద్దు అంటుంది. యాతన పడేది నాకొద్దు. మనం కూడా ఆ దైవాన్ని ఇదేగా అడుగుతాం రోజు మనం పూజ చేసినప్పుడో లేకపోతే మనం కూర్చున్నప్పుడో, దైవమా నాకు బాధ లేకుండా చెయ్యి, సఫరింగ్ వద్దు తండ్రి, నాకు అది మాత్రం ఇవ్వబోకు అని మనం దైవాన్ని ప్రార్థన చేస్తూనే ఉంటుంది మనసు. దీనికి సఫరింగ్ అంటే భయం, ఓర్చుకోలేదు. అందుకని సఫరింగ్ అంటే దైవం కాదు, దీనికి వద్దు అంటుంది. మూడవది చెప్తున్నారు ఇంపర్ఫెక్షన్, అపరిపూర్ణత అనేది మానవుడి మనస్సుకి ఆ మాట దానికి ఇష్టం ఉండదు. అంతా అపరిపూర్ణమే, మనసు ఆలోచనలు అపరిపూర్ణమే, దాని భావాలు అపరిపూర్ణమే, అది పనిచేసే పద్ధతి కూడా ఇంపర్ఫెక్షనే. ఎందుకంటే ఈగోయిస్టిక్ మైండ్ కాబట్టి, అహంలో కూరుకుపోయినటువంటి మనసు కాబట్టి. అయినా కూడా అది ఏమంటుంది? తన ప్రయోజనాలన్నీ నెరవేరితే పరిపూర్ణమైన భావాలే నాకున్నాయి, చక్కటి పరిపూర్ణమైన ఆలోచనలే నేను చేస్తున్నా అంటుంది. అందుకని ఈ అహంలో ఉన్నటువంటి మనసుకి నచ్చనివన్నీ ఇవి వద్దంటుంది. కానీ దైవం పనిచేసేటువంటి పద్ధతి వేరుగా ఉంది. అదేమిటి చూద్దాం. ఇట్ యూజెస్ ఎర్రర్ ఇన్ ఆర్డర్ టు అరైవ్ ఎట్ ట్రూత్. సత్యం అనేది భూప్రపంచంలోకి రావాలంటే పొరపాటు అనే దాన్నే దైవం ఉపయోగించుకుంటాడు. పొరపాట్లు, తర్వాత తడబాట్లు, తప్పులు ఇవన్నీ కూడా ఎర్రర్ కిందకే వస్తాయి. తప్పులు చేయటం ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా దైవం ఉపయోగించుకునే పద్ధతే ప్రపంచంలో. వీటి ద్వారానే ఆయన మనని సత్యం వైపుకు తీసుకుపోతున్నాడు. ఎందుకని పొరపాటు వచ్చింది జీవితంలోకి, తప్పులు ఎందుకు వచ్చాయి జీవితంలోకి? మనకి తెలుసు, దైవం ముకుళించుకున్నప్పుడు, సత్యం అనేది చాలా కింద స్థాయిలో ఉన్నప్పుడు, సత్యానికి వ్యతిరేకమైనటువంటి చెడు, పొరపాటు ఇవన్నీ కూడా వచ్చాయి. ఎందుకంటే సత్యం చాలా పల్చబడిపోయిందిగా. పల్చబడిపోయి ఉందా లేదా అన్నట్టుగా ఉన్నప్పుడు ఇక దాని వ్యతిరేకమైనటువంటి ఒక ప్రతిబింబం లాగా దాని వ్యతిరేకమైనటువంటి స్థితి ఒకటి ప్రపంచంలోకి వచ్చింది. దాని పేరే తప్పు, పొరపాటు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ తప్పు పొరపాటుగా మారిపోయినటువంటి సత్యం ని తిరిగి మనం సత్యం అనేటువంటి రూపం దీనికి ఇవ్వాలి. ఇస్తేనే సత్యం వైపుగా వెళతాం. సత్యానికి మరొక రూపము పొరపాటు, తప్పు. కనుక ఈ తప్పు నుంచే మనం సత్యం వైపుకు పోగలం. కానీ తప్పుని తీసేయడం అంటూ ఏమీ లేదు. తప్పు తీసేస్తే సత్యం రాదు, తప్పుని పూర్తిగా మారిస్తే సత్యం అవుతుంది. అందుకని దైవం ఏం చేస్తున్నాడు? ఈ తప్పులు, పొరపాట్లు అన్ని ప్రపంచంలో కనబడుతున్నాయే, వీటిని పరివర్తన చేయటం ద్వారా సత్యాన్ని దగ్గరికి మనం వెళ్ళేటట్టుగా ఆయన చేస్తున్నాడు. గనక పొరపాటుని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. మనస్సు ఏమంటుంది? పొరపాటు అనేది రావడానికే వీల్లేదు. ఈ పొరపాట్లు, తప్పులు ఎవరు తీసేస్తారు, ఎట్లా పోతాయి అని గందరగోళ పడిపోతూ, ఆరాట పడిపోతూ, నానా గజిబిజిగా మనసు ఆలోచిస్తూ ఉంటుంది. కాదు, పొరపాటుని భగవంతుడు ఉపయోగించుకుని ఆ రూపాన్ని నెమ్మదిగా పరివర్తన చేసి ఆ పరివర్తన రూపమే సత్యం అవుతుంది. కనుక పొరపాటుని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. రెండవది, సఫరింగ్ ఇన్ ఆర్డర్ టు అరైవ్ ఎట్ బ్లిస్.
పరిణామంలో దైవం కిందికి దిగి వచ్చినప్పుడు ఆయన స్వస్వరూపమైనటువంటి ఆనందం అది చాలా కింద స్థాయికి దిగినప్పుడు అది ఏమైపోయింది అంటే సఫరింగ్గా మారిపోయింది. ఆనందం అనేది పూర్తిగా పోయాక దానికి వేరుగా ఉండే యాతన అనేది ప్రపంచంలోకి వచ్చింది. ఆనందం వ్యతిరేకం యాతన. అందుకని ఆనందం అనేది లేశమాత్రంగానే ఉన్నప్పుడు దాని వేరు రూపమైనటువంటి యాతన, బాధ అనేటువంటివి వచ్చాయి. అవి ఇప్పుడు ఏం కావాలి? పరివర్తన చెంది ఆనందంగా మారాలి తప్ప ఇవన్నీ తీసి పారేస్తే, ఏదో అద్భుతాలు చేసేస్తే, తీసి అవతల పారేస్తే ఆనందం వస్తుందేమో అని మనసు పొరపాటు పడుతుంది. అట్లా రాదు. ఎవరు ఎన్ని చెప్పినా పోయినాయా? దుఃఖం పోయిందా? ఆ బుద్ధుడు కూడా చెప్పాడుగా, మనందరికీ తెలిసిన కథేగా. చనిపోని వాడంటూ ఎవరైనా ఉంటే ఆ ఇంట్లోంచి కాసిన ఏవో నువ్వులో ఆవాలో ఏవో గింజలో పట్టుకొస్తే నీ కొడుకుని బతికిస్తానమ్మా అని చెప్పాడు. లేడు స్వామి, అట్లాంటి ఇల్లే లేదు. కాబట్టి ఈ యాతన అనేటువంటిది, బాధ అనేది ఆనందంగా మారాలి తప్ప బాధగా కనపడుతున్న దాన్ని తీసేయటం అనేది జరగని పని. ఎంతమంది ఎన్ని చెప్పినా ఇదిగో మేము తీసేస్తాం, ఈ పండుతో తీస్తాం, ఆ కాయతో తీస్తాం, లేకపోతే ఇది మంత్ నుంచి తీస్తాం అన్నా అది పోయేది కాదు, అది అలా జరిగేది కాదు. కనుక దైవం ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన యాతనని, మానవుడు పడుతున్నటువంటి బాధలన్నిటినీ ఆయన ఆనందంగా పరివర్తన చేస్తాడు. కనుక బాధని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. మరొకటి చెప్తున్నారు, ఇంపర్ఫెక్షన్ ఇన్ ఆర్డర్ టు అరైవ్ ఎట్ పర్ఫెక్షన్. జీవితం అంతా అపరిపూర్ణతగా ఉంది, ఎక్కడ జ్ఞానం అనేదే లేదు, అంతా అజ్ఞానంతో నిండిపోయినటువంటి ప్రాపంచిక జీవితం. ఈ అపరిపూర్ణంగా ఉన్నటువంటి ఈ అజ్ఞాన జీవితాన్ని ఆయన ఉపయోగించుకుంటూ జ్ఞానంగా పరివర్తన చెందిస్తాడు. ఇది మనం విశ్వసించాలి, సమర్పించుకోవాలి ఈ భావాలన్నిటినీ. ఆ తర్వాతనే మనం ధైర్యంగా ఉన్నట్లయితేనే మనకి ష్యూరెస్ట్ వే అనేది మనకి కనపడుతుంది. ఇలా మనం భావించటం కూడా ఆ తరువాతి అవరోధం అవుతుంది. కనుక మనసుకున్నటువంటి ఈ అహంకారపూరితమైన ఆలోచన ధోరణి దైవ మార్గానికి అది కూడా అడ్డుగా వస్తుంది అని చెప్తున్నారు. The ego cannot see where it is being led. మనలో ఉన్నటువంటి అహానికి అసలు నేను ఎటుపోతున్నాను అనేది దానికి ఏం తెలియదు. నన్ను ఏ వైపుగా నడిపిస్తున్నాడు దైవం దానికి తెలియదు. అంత గందరగోళపడిపోతూ ఉంటుంది. ఎటుపోతున్నానో ఏమిటో అర్థం కావట్లేదు అని గజిబిజి పడుతూ ఉంటుంట. ఇట్ రివోల్ట్స్ అగైనెస్ట్ ద లీడింగ్. పైన చెప్పారే, బాధని దైవం ఉపయోగించుకుంటున్నాడు, తప్పు పొరపాటు అనే దాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు, అపరిపూర్ణతను ఉపయోగించుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి అహానికి ఏమీ అర్థం కాదు. అందుకని అది ఏం చేస్తుంది? ఇట్ రివోల్ట్స్ అగైనెస్ట్ ద లీడింగ్. దైవ నేతృత్వాన్ని అది తిరస్కరిస్తుంది, ఎదురు తిరుగుతుంది. ఆయన మార్గదర్శకత్వానికి, ఆయన నేతృత్వానికి, నాయకత్వానికి ఎదురు తిరుగుతుంది. నీ మాట నేను వినను, అందుకని నాకు ఈ సఫరింగ్ అనేదే వద్దు, నాకు ఇది వద్దు, అది వద్దు, ప్రపంచంలో వ్యక్తి జీవితంలో కూడా ఇవేమీ ఉండడానికి వీల్లేదు, నువ్వు నీ పని ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఎటు తీసుకుపోతున్నావో నాకు తెలియటలేదు, అందుకని నాలో పని చేయడానికి నేను ఒప్పుకోను అని ధిక్కరించి ఎదురు తిరుగుతుందిట. లూజెస్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. ఏమో నేను ఉండట్లేదు, నాకు తెలిసినటువంటి ఈ ప్రపంచం పుట్టినప్పుడు అహం పుట్టింది, కానీ అహంకి అలవాటైనటువంటి ధోరణులన్నీ పైన చెప్పారు, భావాలు, ఆలోచనలు, అలవాట్లు అన్నీ. ఆ విధానంలో పోకుండా ఇప్పుడు దైవం కొత్త మార్గంలోకి పోతూ ఉండేసరికి ఇప్పుడు అహానికి ఆత్మవిశ్వాసం పోతుంది, దానికి విశ్వాసమే ఉండదు. ఏమిటో నేను అనుకున్న ప్రయోజనాలు ఏవి నెరవేరటం లేదు, ఇలా చేస్తే నా జీవితంలో పొరపాట్లు రావు, దైన్యం రాదు, బాధ రాదు అనుకుంటుంటే ఇట్లాగే వస్తుంది, అన్నీ ఇవే వస్తున్నాయి. నా అపరిపూర్ణత అనేది లేకుండా ఎట్లాగొట్లా కృషి చేసి ఏదో చేసి నేను పాటుపడదాం అనుకుంటే అన్నీ అపరిపూర్ణతలే వస్తున్నాయి.
ఏమిటిదంతా అని చెప్పి దానికి ఏది అర్థం కాక పూర్తి విశ్వాసాన్ని కోల్పోతుంది, లూజెస్ కరేజ్, ధైర్యాన్ని కూడా కోల్పోతుంది. ఈ మూడు మనం కోల్పోకుండా చూసుకోవాల్సినవి కనుక కరేజ్ పోకూడదు, కాన్ఫిడెన్స్ పోకూడదు. దైవం పనిచేసేటువంటి విధానానికి మనం అనుమతించేంత ధైర్యంగా విశ్వాసంతో ఉండి తీరాల్సిందే, పరివర్తన జరగాలి అని అంటే. దీస్ ఫెయిలింగ్స్ వుడ్ నాట్ మ్యాటర్. ఒకవేళ అప్పుడప్పుడు ధైర్యం పోవడం, అప్పుడప్పుడు ఆత్మవిశ్వాసం పోవటం, ఇవన్నీ జరిగినా కూడా, ఈ వైఫల్యాలు జరిగినా కూడా ఏమీ పర్వాలేదు అని అరవిందులు చెప్తున్నారు. కనుక పైన మళ్ళీ ఒకసారి మనం పైనుంచి చూసుకుంటే సాధనా మార్గంలో దైవం పనిచేసేటువంటి విధానానికి మనం అనుమతించడానికి మనలో ఏ లక్షణాలు కావాలి, ఒకవేళ అవన్నీ మనం నిభాయించలేకపోయినా, వాటిని మనం పోగొట్టుకుని వైఫల్యం చెందినా కూడా మళ్ళీ దైవం ఏ విధంగా మనలో మార్గదర్శకత్వం వహిస్తాడో చెప్తున్నారు. సో దీస్ ఫెయిలింగ్స్ వుడ్ నాట్ మ్యాటర్, ఫర్ ద డివైన్ గైడ్ విదిన్ us not offended by our revolt, not discouraged by our want of faith or repelled by our weakness. ఇంత అద్భుతంగా ఎవరు చెప్తారా ఈ సాధన అనుభవాల్ని అని అనిపిస్తుంది. చదువుతున్నప్పుడు మహదానందం కలుగుతుంది కదా అందరికీ కూడా. మనం అనుమతించకపోయినా, అహం ఎదురు తిరిగినా, మనం నిలబెట్టుకోలేకపోయినా కూడా మరి దైవానికి కోపం వస్తుందా? ఎందుకు రాదండి కోపం? అసలు ఆయనకి ఎంత కోపం వస్తుందో అని భయపడిపోతూ ఉంటాం సాధారణంగా. అందుకే మొక్కులు మొక్కుతాం అనుకోండి, తీర్చకపోతే ఏం చేస్తాడో ఆ మహానుభావుడు, పరిగెత్తి వెళ్ళి ఆ మొక్కులు తీర్చి, లేకపోతే ఆయన కోపం వల్లే మనకి ఇవన్నీ వచ్చినాయి. ఆయనకి ఎందుకో నా మీద కోపం వచ్చింది, అందుకే నాకు జబ్బు చేసింది. ఆయనకి ఎందుకో కోపం వచ్చింది, నావన్నీ సుఖాలన్నీ పోయినాయి. ఇలా దైవ ఆగ్రహం వల్లనే మన భౌతికమైనటువంటి సౌకర్యాలు, సుఖాలు పోయాయని అహం పొరపాటు భావన పడుతుంది. కానీ నిజానికిట మనం ఇన్ని చేసినా, ఎదురు తిరిగినా కూడా ఆయన ఏమాత్రం కూడా ఆయన అఫెండ్ గాడు బై అవర్ రివోల్ట్. అహం ఎంత ఎదురు తిరిగినా కూడా ఆయనకేమీ ఆగ్రహం రాదు, అఫెండ్ అవ్వడు ఆయన. మామూలు మానవుడైతే అసలు ఒక అక్షరం అంటేనే ఒక్కోసారి వెర్రి కోపం వచ్చేవాళ్ళు ఉన్నారు. ఓ మాట, మామూలుగా మాట మాట్లాడితేనే అసలు ఎక్కడికో తాండవం చేసేవాళ్ళు కనబడుతూ ఉంటారు. కోపం అనేది తెలియకుండానే వచ్చేసి అది ఎక్కడో పోతుంది. ఆ కోపం పోయి వ్యక్తికి కష్టమే, ఎదురుగుండా ఉన్న వాళ్ళకి కష్టమే. ఇంత కోపదారినా ఆయన జోలికి పోకుండా ఉండేనే మంచిది అని దండం పెట్టిపోతూ ఉంటాం. అంతటి కోపం మనకి మామూలుగా. ఆ కోపం ఎవరిది? అహంది కోపం. కానీ దైవానికి అసలు ఎప్పుడు ఆయన ఆగ్రహించడు. ఆయన మనం ఎంత ఎదురు తిరిగినా కూడా. నాట్ డిస్కరేజ్ బై అవర్ వాంట్ ఆఫ్ ఫెయిత్. మనకి ఆయన పట్ల విశ్వాసం పోయినా కూడా ఆయన ఏమాత్రం నిరాశపడడు. వీళ్ళలో నా పట్ల విశ్వాసం పోయింది, వీళ్ళకి బాధ ఇచ్చినా దాన్ని నేను ఆనందంగా పరివర్తన చేస్తాననే విశ్వాసం వీళ్ళకి లేదు. చిచ్చి వీళ్ళతోటి నేనెందుకు పని చేయాలి, వీళ్ళలో నేను పని చేయను అని ఆయన అనుకోడు. అయ్యో ఇలా చేస్తున్నారే అని ఆయన డిస్కరేజ్ అవ్వడు, నిరాశపడడు ఆయన. ఆర్ రిపెల్డ్ బై అవర్ వీక్నెస్. మన బలహీనత, ఆత్మవిశ్వాసం లేనటువంటి మన బలహీనతని చూసి ఆయన ఎప్పుడూ కూడా రిపెల్ అవ్వడు, వికర్షితం కాడు. తెలుగులో మనకు తెలుసు ఆకర్షణ, వికర్షణ అనే రెండు మాటలు ఉన్నాయి కదా. ఆయన వికర్షణ పొందడు, రిపెల్ అవ్వడు, మన నుంచి ఆయన దూరం అయిపోడు. ఆయన హీ హ్యాస్ ద ఎంటైర్ లవ్ ఆఫ్ ద మదర్ అండ్ ద ఎంటైర్ పేషెన్స్ ఆఫ్ ద టీచర్. ఆ మహానుభావుడు దైవం. ఆయన ఎలాంటి లక్షణం ఆయనది? ఆయన ప్రేమ తల్లి ప్రేమ. తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో మనకు తెలుసు. తప్పులు చేస్తున్నా కూడా కొడుకు, కూతురు, పిల్లలు ఎవరైనా కానీ తప్పులు చేస్తున్నా కూడా మన తల్లిదండ్రులు మనని ఎంతగా ప్రేమించారు. పర్వాలేదులే, ఈసారి చేస్తే చేసావులే, ఇంకొకసారి చేయకే అని వెనకట్ట చూపించిన ప్రేమే పూర్ణంగా మన మీద చూపించారు. అటువంటి ప్రేమ దైవానిది. ఆయన వీటి పట్ల ఏమీ కూడా ఆయన వికర్షితుడు కాకుండా మనలో పని చేయటానికే ఆయన పూనుకుంటాడు. రెండవది, గురువుకున్నంత సహనం. టీచర్కి ఏముండాలంటే సహనం ఉండాలి.
ఇది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు మన భౌతిక జీవితంలో కూడా మనం ఏదైనా చెప్పడానికి వెళ్ళామంటే ఆ ప్రొఫెషన్లో ఉన్నామన్నా లేకపోతే ఏదైనా చెప్దామన్నా ఉండవలసింది అత్యంత సహనం ఉండాలి తప్ప ఇంత సాధన ఏదో చెప్పాను మన శ్రీ అరవిందులలాగా సహనం ఉండాలి. ఆయన ఎప్పుడూ ఎవరిని కోపడలా. ఆయన చెప్పాడు, నాయన ఈ మార్గంలో మీరు వెళితే వెళ్ళండి, వెళతారంటే మీలో నేను పనిచేస్తాను. వద్దు స్వామి ఏదో పుస్తకం మాత్రం పెట్టుకుంటాం, మాకు తోచింది మేము చేస్తామంటే కూడా నాకేం పర్వాలేదు. ఇది ఒక ఉన్నతమైనటువంటి గురువు లక్షణంగా ఉంటుంది కనుక భగవంతుని యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఒక గురువుకు ఉన్నంత సహనం తల్లికి ఉన్నంత ప్రేమ ఉంటుంది కాబట్టి ఆయన ఆగ్రహించడు, ఆయన ఏ రకంగానూ మన నుంచి ఆయన వెళ్ళిపోడు. బట్ బై విత్డ్రాయింగ్ అవర్ ఎసెంట్ ఫ్రమ్ ద గైడెన్స్ వీ లూజ్ ద కాన్షియస్నెస్, దో నాట్ ఆల్ ద యాక్చువాలిటీ, నాట్ ఇన్ ఎనీ కేస్ ద ఈవెంచువాలిటీ ఆఫ్ ఇట్స్ బెనిఫిట్. నష్టం ఎవరికి? మనకే నష్టం. ఇదే అజ్ఞానంలో, ఇదే బాధల్లో, ఇదే ఇందులోనే కూరుకుపోయి ఏదో తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు దొరుకుతాయా అని పూజలు పునస్కారాలు వ్రతాలు జ్యోతిష్యాలు అవి ఇవి అని ఆరాటపడుతూ ఈ ఆరాటంలోనే జీవితాలు బాధల్లో గడుస్తూ ఉంటాయి. బై విత్డ్రాయింగ్ అవర్ ఎసెంట్ ఫ్రమ్ ద గైడెన్స్ వీ లూజ్ ద కాన్షియస్నెస్. దైవం మనలో పనిచేస్తానంటే ఆయనకు అనుమతి ఇవ్వకుండా ఆయన మన అనుమతిని మనం ఉపసంహరించుకున్నట్లయితే మనం చైతన్యాన్ని కోల్పోతాం. ఏ వైపుగా వెళ్ళాలో ఆ వైపుగా వెళ్ళగలిగేటువంటి చైతన్యాన్ని కోల్పోతాం. వాస్తవంగా కాదు కానీ రాబోయేటువంటి కాలాల్లో మళ్ళీ అది తిరిగి వచ్చినప్పటికీ ఆ బెనిఫిట్ అనేది తిరిగి వస్తుంది కానీ మన చైతన్యం మాత్రం మనం కోల్పోతాం. మళ్ళీ రావడానికి ఎంతకాలం పడుతుంది అనేది మనం చెప్పలేం. అండ్ వీ విత్డ్రా అవర్ ఎసెంట్. ఎందుకని మనం అనుమతి నిరాకరిస్తాం? 1-2 లైన్లు చదివి మనం ఆపేద్దాం. మనం ఎందుకని దైవం మనలో పనిచేసేందుకు అనుమతి నిరాకరిస్తామంటే చెప్తున్నారు, we fail to distinguish our higher self from the lower through which he is preparing his self revelation. ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి విషయం, దైవ లక్షణాలకి వ్యతిరేకంగా కనిపించిన వాటిని ఉపయోగించుకుని దైవంగా మారడం ఒకటి. రెండవది, మనం అనుమతి నిరాకరించడానికి మన హయ్యర్ సెల్ఫ్ లోయర్ సెల్ఫ్ 2 ఉన్నాయి. ఉన్నతమైనటువంటి ఆత్మ ఉంది మనకి, నిమ్నమైనటువంటి ఆత్మ ఉన్నాయి. 2 ఉన్నాయి మనకి. స్వభావాలు 2 ఆత్మలు. అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆత్మని మన నిమ్నమైనటువంటి ఆత్మ నుంచి వేరు చేసి చూసేటువంటి ప్రజ్ఞ లేదు. అక్కడ మనం విఫలమవుతున్నాం. మనం అంటే ఎవరం? మనలో ఉన్న ఈ లోయర్ నేచరే మనమా? అహం యంత్రాంగమే మనమా? కాదు. ఇది కాకుండా ఉన్నటువంటి ఉన్నత ప్రకృతి, ఉన్నతమైన ఆత్మ మనలో ఉన్నాయి భగవానుడు గీతలో చెప్పినట్లుగా. అందుకని మామూలు జీవితంలో మనం మన నిమ్న ఆత్మ ఏమిటో ఉన్నతమైన ఆత్మ ఏమిటో ఈ రెండింటికి మధ్యన తేడా అనేది మనం తెలుసుకోవడంలో విఫలమైన కారణంగా మనం దైవానికి అనుమతి నిరాకరిస్తాం. నిజానికి భగవంతుడు మనలో పనిచేసేటువంటి విధానం ఎట్లా ఉంటుంది? మన లోయర్ సెల్ఫ్ నుంచే ఆయన మొదలు పెడతాడు. మనం ఉన్నదే అది కదా. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఉన్నతమైనటువంటి ఆత్మని. కాబట్టి ఆయన ఎలా సంసిద్ధుడవుతున్నాడు? తనని తాను సెల్ఫ్ రివలేషన్, తనని తాను తెలుసుకోవటానికి లోయర్ సెల్ఫ్ నుంచే ఆయన ప్రారంభం చేస్తున్నాడు. కాబట్టి మనం లోయర్ సెల్ఫ్ని ఉపయోగించుకుని ఉన్నతమైనటువంటి ఆత్మగా ఆయన తనని తాను చూసుకోవడానికి సాధనగా మనలో ఆయన పనిచేస్తున్నాడు. ఇది తెలియక మనం దైవానికి అనుమతి నిరాకరిస్తున్నాం. ఇక్కడ మనం ఆపుదాము. ఆపి వచ్చే వారం మనం మిగతాది చూద్దాము. బహుశా వచ్చే వారంతో మనకి ఈ మనలో ఉన్నటువంటి ఈ మార్గదర్శనం చేసేటువంటి గురువు
ఆయన ఎన్ని విధాలుగా పనిచేస్తున్నాడు అనేది ఇందాక మనం అనుకున్నట్టుగా విస్తృతంగా శ్రీ అరవిందులు చెప్పారు. దాన్ని మనం వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే.